హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో హ్యాండ్స్ని ఎలా జాయింట్ చేసుకోవాలో, అదేవిధంగా సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, మనం కిందటి వీడియోలో నెక్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయింట్ చేసుకుందాము. చూడండి, ఇలా హ్యాండ్స్ని జాయింట్ చేసుకునే ముందు ఈ సైడ్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడానికి ముందు చూడండి, ఇలా మనకి కరెక్ట్గా సమానంగా ఉందా లేదా ఒక్కసారి చూసుకొని మనకి ఏదైనా ఎక్స్ట్రా కనిపిస్తే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయినా అలాగే బ్యాక్ పార్ట్కి అయినా కొంచెం ఒక 1 పాయింట్ 2 పాయింట్స్ ఎక్కువ వస్తుందండి, అంతకంటే ఎక్కువ రాదు. ఒకసారి ఇలా చెక్ చేసుకొని మీరు కట్ చేసుకున్నారంటే కనుక మనకి హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి, నాకైతే కరెక్ట్గానే ఉంది. మీకు ఒకవేళ కొద్దిగా ఎక్కువ అనిపిస్తే ముందుగానే కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇక్కడ మెయిన్ పీస్కి వచ్చేసి ఒకవైపు మాత్రమే జాయింట్ పడుతుందని చెప్పాను కదా, అలాగే లైనింగ్ పీస్కి రెండు వైపులా జాయింట్ పడుతుంది. చూడండి, ఇప్పుడు మెయిన్ పీస్కి జాయింట్ చేసుకుందాము ఈ చిన్న పీసెస్ని. ఇలా మనకి రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని జాయింట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. చూడండి, ఇలా రైట్ సైడ్ అంటే ఈ పై వైపున వచ్చేసి ఈ విధంగా మనకు జాయింట్ ఎంతైతే పడుతుందో ఆ పీస్ని పై వైపున పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇది వచ్చేసి మనకి ఇటువైపు ఉండేలాగా ఇలా మనకి మెయిన్ సైడ్ ఎటువైపు ఉందో అటువైపు చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనకి పీస్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా ఇలా స్టిచ్ చివరకు వచ్చేలాగా వేసుకోవాలండి జాయింట్ కాడ. అలాగే ఈ పీస్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇలా రెండు పీస్లకు కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ పీస్కి జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకి లైనింగ్ పీస్కి వచ్చేసి రెండు వైపులా కూడా జాయింట్ పడుతుంది. ఇలా 4 పీసుల్ని కట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే రెండు వైపులా పడుతుంది కాబట్టి ఒక హ్యాండ్కి 2 పీసెస్ పడతాయి. ఇలా అలాగే ఇంకొక పీస్ కూడా జాయింట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వస్తుంది మనకి జాయింట్ అనేది. అలాగే ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా పీస్ మనకు హ్యాండ్ పీస్లు అన్నింటికి జాయింట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ మెయిన్ పీస్ పైన లైనింగ్ పీస్ని పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకి మెయిన్ పీస్ ఉంది కదా, దానికి రైట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వైపున లైనింగ్ పీస్ని పెట్టేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. రైట్ సైడ్ కంటే పై వైపున నేను లైనింగ్ పీస్ని పెట్టి స్టిచ్ చేస్తున్నానండి, ఎందుకంటే దీనిని ఇటువైపుకు ఉల్టా తీసుకొని స్టిచ్ చేస్తాను మళ్ళీ పై వైపున. హెమ్మింగ్ అట్లాంటిది మనకు బార్డర్ వచ్చింది కాబట్టి హెమ్మింగ్ అట్లాంటిది ఏమీ పెట్టుకోకుండా ఈ విధంగా రివర్స్ తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి. అలాగే ఇంకొక పీస్ కూడా ఈ విధంగా లైనింగ్ పీస్ని పై వైపున పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం జాయింట్ చేసుకున్న పీసులు ఇలా పై వైపుకి వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ పీస్ని ఈ విధంగా తీసుకొని లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకు ఎందుకంటే ఇక్కడ బార్డర్ వచ్చేసింది కాబట్టి ఈ విధంగా రివర్స్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే హెమ్మింగ్ అట్లాంటిది ఏమీ అవసరం లేదు.
అలాగే ఈ పీస్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా లోపల సైడ్కి ఫోల్డ్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ని రెండింటిని కూడా ఈ మెయిన్ సైడ్ ఒకే వైపు ఉండేలాగా మనకు మెయిన్ పీస్లో వచ్చేసి ఈ విధంగా ఉండేలాగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలండి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర వచ్చేసి మనకి ఈ మడత అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనము హ్యాండ్స్ని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బార్డర్ వచ్చింది కదా, కొద్దిగానే కింది వైపు ఒక 1/2 ఇంచ్ మందమే స్టిచ్ చేసుకున్నాము. మనకు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకొని మనం ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం చూసుకోకుండా అలాగే వేసేసుకున్నామంటే మనకు పొడవు అనేది ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఇది బార్డర్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్కి మనకి లైనింగ్ పీస్ అనేది 1/2 ఇంచ్ వరకు స్టిచ్ చేసుకోలేదు, అందుకని కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అందుకని ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ముందుగానే ఇలా ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవైపు హ్యాండ్ లోతు తీసుకోవాలి. చూడండి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈ 2 మార్కింగ్ల మధ్యలో చూసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ లూజ్ మార్కింగ్ వరకు ఈ విధంగా లోతు తీసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని రెండింటిని కూడా ఇలా ఓపెన్ చేసుకొని లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలాగే కట్ చేసుకుంటే మనకి కింది వైపు క్లాత్ కూడా కట్ అయిపోతుంది. అందుకనే ఎప్పుడైనా సరే హ్యాండ్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాతే ఈ హ్యాండ్ లోతుని కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా చూడండి ఈ విధంగా హ్యాండ్ లోతుని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ 2 హ్యాండ్స్ కూడా చుట్టూ లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనకి మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి ఇలా జాయిన్ చేసుకోవాలి చుట్టూ కూడా. చూడండి ఈ విధంగా 2 హ్యాండ్స్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్కి స్టిచ్ చేసుకుందాము. చూడండి ఇలా ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేస్తుంది. మనం లోత్ అనేది మనకు ఫ్రంట్ వైపు వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా ఇక్కడ మనం మధ్యలో ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ పైన వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా ఇలా చూసుకొని స్టార్టింగ్ దగ్గర నుండి స్టిచ్ చేసుకోవాలి. మనం చూసుకునేటప్పుడు కరెక్ట్గా షోల్డర్ పైన పెట్టేసుకొని కొద్ది కొద్దిగా చూసుకొని స్టిచ్ చేసుకోండి, ఒకేసారి చూడకుండా. లేదంటే మీరు మిడిల్లో నుండి జాయిన్ చేసుకోవాలనుకుంటే జాయిన్ చేసుకోవచ్చు. నేనైతే స్టార్టింగ్ దగ్గర నుండే జాయిన్ చేస్తానండి. ఇలా మనకి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని ఇలా. ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
చూడండి ఇటువైపు హ్యాండ్ జాయింట్ అయితే అయిపోయింది. చూసారా మనకి ఎంత నీట్గా మనకి ముడతలు అవి లేకుండా ఈ విధంగా నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి రైట్ సైడ్ పీస్ వస్తుంది ఇటువైపు. చూడండి రైట్ సైడ్ పీస్కి వచ్చేసి ఇలా లోతుని ఇటువైపు వచ్చేలాగా ఈ విధంగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్స్ పెట్టుకున్న దగ్గర నుండి ఇలా కరెక్ట్గా షోల్డర్ పైన పెట్టుకొని కొద్దిగా చూసుకోండి. ఇలా కొద్దిగా చూసుకుంటేనే మనకు షోల్డర్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం బ్లౌజ్ పీస్ని కానీ అలాగే హ్యాండ్ పీస్ని కానీ అస్సలు లాగకూడదండి. రెండింటిని కూడా ఫ్రీగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. మీకు ప్రతిదీ కూడా అర్థం కావడం కోసం నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి. ప్రతి ఒక్క పార్ట్ కూడా మీకు విడివిడిగా వీడియో చేసి చూపిస్తున్నాను. చూడండి ఒక్కొక్క పార్ట్ మీకు ఒక్కొక్క వీడియోగా పెట్టానండి మీకు అర్థం కావడం కోసము. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ప్లీజ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చూడండి ఈ విధంగా నీట్గా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ని. మనకి ముడతలు అవి రాకుండా చూసారా మనకు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ కూడా ముడత రాకుండా జాయింట్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. బ్లౌజు చూడడానికి కూడా మనకి ఎక్కడ కూడా ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుందాము. కొలత బ్లౌజ్ నుండే చూపిస్తున్నానండి నేను ప్రతిదీ కూడా. కొలత బ్లౌజ్తో ఏ విధంగా కట్ చేసుకోవాలి అలాగే స్టిచ్ చేసుకోవాలి కూడా మొత్తం కూడా కొలత బ్లౌజ్ తోటే చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ విధంగా కొలత బ్లౌజ్తో ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలండి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చంక రౌండ్ని ఈ విధంగా కొలత బ్లౌజ్ని ఇలా స్ట్రైట్గా ఇక్కడ షోల్డర్ పాయింట్ దగ్గర ఇలా కరెక్ట్గా పట్టేసుకొని ఇక్కడ స్ట్రైట్గా చూసుకోవాలండి. షోల్డర్ అనేది ఇలా చూసుకొని చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకు కొలత బ్లౌజ్లో ఎలాగైతే ఉందో అదే విధంగా చూపిస్తున్నాను. ఇలా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ ఎక్కడికైతే చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నడుము లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ ఉంది కదా, కొలత బ్లౌజ్లో ఉక్సు పట్టి వైపు చూసుకోవాలి. ఇది ఉక్సు పట్టి సైడ్ కాబట్టి మన కొలత బ్లౌజ్లో కూడా అదే వైపు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా కొలత బ్లౌజ్తో కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా అటువైపున 2 ఇంచెస్ ఇటువైపున 2 ఇంచెస్ వదిలేసి ఈ విధంగా కరెక్ట్గా మధ్యలో వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఒకే దగ్గరికి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూసారా ఈ విధంగా కొలత బ్లౌజ్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి. అలాగే ఇంకొక వైపున కూడా సైడ్ జాయింట్ చేసుకుందాము. చూడండి ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా పట్టుకొని 2 సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు వేసుకున్న హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ తోటే లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఇలా చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని మార్కింగ్ పైన స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ కూడా మనం ముందు వేసుకున్న హ్యాండ్ తోటే చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని చూసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ అనేది మార్కింగ్ దగ్గరికి వచ్చేలాగా ఇలా వేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా అటువైపు మనం ఎంత గ్యాప్ అయితే తీసుకున్నామో ఇటువైపు కూడా అంతే గ్యాప్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చూసుకోండి. చూడండి, ఇలా మనం కొలత బ్లౌజ్తో కూడా ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా కొలత బ్లౌజ్ తోటి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లెఫ్ట్ సైడ్ పీస్ని కూడా ఇలా మనం కొలత బ్లౌజ్తో ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ఒకే దగ్గరికి వచ్చేలాగా ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ని ఒకసారి మనం కొలత బ్లౌజ్తో చూసుకొని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. చూడండి, ఇలా కరెక్ట్గా స్టార్టింగ్ దగ్గర నుండి ఈ విధంగా కొద్దిగా పట్టుకొని చూసుకోవాలి. ఇలా చూసారా, మనకు కరెక్ట్గా వచ్చేసింది. నడుము లూజ్ మొత్తం కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ స్టిచ్ పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక 2 స్టిచ్లు వేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలండి స్టిచ్ చేసుకునేటప్పుడు, ఈ సైడ్ స్టిచెస్ వేసుకునేటప్పుడు. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. కొద్దిగా మనకు హ్యాండ్స్ కొద్దిగా ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఆ పీసెస్ని కట్ చేసుకొని ఇప్పుడు చివరికి ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకి బ్లౌజ్ పోగులు అనేవి పోకుండా నీట్గా కనిపిస్తుంది. ఇలా చివరికి స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా మనం స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇంకొక 2 స్టిచ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఈ చివరను వచ్చేసి ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. ఇది చివరకు వచ్చేలాగా వేసుకోవాలి. చూడండి, మనకు ఈ బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇలా సైడ్ జాయింట్లు మనము ఎంత కరెక్ట్గా వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఇలా మనకి స్టిచ్చింగ్ మొత్తం కూడా అయిపోయిందండి. బ్లౌజు మీకు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క వీడియో రూపంలో పెట్టాను కదా. చూడండి, ఏ పార్ట్కి ఆ పార్ట్ అర్థమయ్యేలాగా ఒక్కొక్క వీడియో ఆ విధంగా బ్లౌజ్ మొత్తం కూడా పెట్టానండి. ఈ విధంగా బ్లౌజ్ మొత్తం కూడా ఇలా చిన్న టిప్స్ పాటించి స్టిచ్ చేసుకున్నారంటే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్లౌజు బిగినర్స్కి అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.